30, 60, 90 డిగ్రీల ట్రయాంగిల్. 30, 60, 90 డిగ్రీస్. 30, 60, 90 డిగ్రీస్. ఇక్కడ మనము 45, 45, 90 డిగ్రీస్ చేద్దాం. 45, 45, 90 డిగ్రీలు. 30, 60, 90 డిగ్రీస్, 45, 45, 90 డిగ్రీస్. ఇక్కడ చూడండి సార్, సైన్ రూల్ అప్లై చేస్తే మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. సైన్ రూల్ అప్లై చేస్తే మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. 30, 60, 90 డిగ్రీలు అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. సైన్ రూల్ ఏమంటుంది? ఏ బై సైన్ ఏ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. భుజాల నిష్పత్తి సైన్ ఆఫ్ యాంగిల్ నిష్పత్తిలో ఉంటుంది. సైన్ ఆఫ్ యాంగిల్ నిష్పత్తిలో ఉంటుంది. అంటే ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈజ్ ఈక్వలెంట్ టు సైన్ ఏ ఈస్ టు సైన్ బి ఈస్ టు సైన్ సి. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈజ్ సైన్ ఏ ఈస్ టు సైన్ బి ఈస్ టు సైన్ సి. సైన్ ఏ ఈస్ టు సైన్ బి ఈస్ టు సైన్ సి. ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఏబిసి ఎంత ఇచ్చాడు? 30, 60, 90. సో ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ సైన్ 30 ఈస్ టు సైన్ 60 ఈస్ టు సైన్ 90. సైన్ 30 ఈస్ టు సైన్ 60 ఈస్ టు సైన్ 90. సైన్ 30 ఎంత? 1/2. సైన్ 60 ఎంత? √3/2. సైన్ 90 ఎంత? 1. 2 తోటి లబ్ధం చేస్తే 1 ఈస్ టు √3 ఈస్ టు 2. 1 ఈస్ టు √3 ఈస్ టు 2. 30, 60, 90 డిగ్రీల్లో భుజాల నిష్పత్తి ఎప్పుడు 1 ఈస్ టు √3 ఈస్ టు 2 ఉంటుంది. 1 ఈస్ టు √3 ఈస్ టు 2లో ఉంటుంది. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఎప్పుడు 1 ఈస్ టు √3 ఈస్ టు 2లో ఉంటుంది. అంటే 30, 60, 90 చాలా ఇంపార్టెంట్ సార్. ఇది 90 డిగ్రీలు, ఇది 30 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు. 30 ఆపోజిట్ ఒకటి ఉంటే √60 ఆపోజిట్ √3, 60 ఆపోజిట్ √3 ఉంటుంది. 90 ఆపోజిట్ 2 ఉంటుంది. 90 ఆపోజిట్ 2 ఉంటుంది. 30 ఆపోజిట్ 1 ఉంటే 60 ఆపోజిట్ √3 ఉంటుంది. 90 ఆపోజిట్ 2 ఉంటుంది. 30, 60, 90 30, 60, 90 డిగ్రీలు. 30, 60, 90 డిగ్రీస్ యాంగిల్ ఉన్న త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1 ఈస్ టు √3 ఈస్ టు 2 ఉంటుంది. 1 ఈస్ టు √3 ఈస్ టు 2 ఉంటుంది. మరి ఇంకొకటి 45, 45, 90 చూద్దాం. ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఇట్ ఈజ్ సైన్ ఏ ఈస్ టు సైన్ బి ఈస్ టు సైన్ సి. సైన్ ఏ ఈస్ టు సైన్ బి ఈస్ టు సైన్ సి. సైన్ 45 1/√2. సైన్ 45 1/√2. సైన్ 90 1. అంటే ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఏ నిష్పత్తిలో ఉంటుంది? 1 ఈస్ టు 1 ఈస్ టు √2 నిష్పత్తిలో ఉంటుంది. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఏ నిష్పత్తిలో ఉంటుంది? 1 ఈస్ టు 1 ఈస్ టు √2 నిష్పత్తిలో ఉంటుంది. 45, 45, 90 డిగ్రీస్ యాంగిల్ ఉన్న త్రిభుజములో భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1 ఈస్ టు 1 ఈస్ టు √2. 45, 45, 90 ఇది 90 గనక అవుతే ఇది సమద్విబాహు లంబకోణ త్రిభుజము. 45, 45 రెండు యాంగిల్ ఈక్వల్ కాబట్టి దాని ఆపోజిట్ కూడా ఈక్వల్. 1 ఈస్ టు 1 ఈస్ టు √2. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈజ్ 1 ఈస్ టు 1 ఈస్ టు √2 నిష్పత్తిలో ఉంటుంది. 30, 60, 90 డిగ్రీల్లో భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1 ఈస్ టు √3 ఈస్ టు 2. 45, 45, 90లో భుజాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి? 1 ఈస్ టు 1 ఈస్ టు √2. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గత కొన్ని ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ మీద కూడా కొన్ని క్వశ్చన్లు అడిగారు.